గంటలు పనిచేస్తుండు. అటు చంద్రబాబు నాయుడుతోని సహాగా పోటీ చేస్తున్నాడని చెప్తున్నాడు. అది 18 గంటలు ఎవరి కోసం పనిచేస్తుండు? చంద్రబాబు కోసం పనిచేస్తున్నావా? పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నావా? మరి మోడీ కోసం పనిచేస్తున్నావా? ఎవరి కోసం పనిచేస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు మాకు నమ్మకం ఉండేది. బడుగు బలహీన వర్గాల గిరిజన బిడ్డలకు న్యాయం చేసేదని చెప్పేసి. ఈయన వచ్చిన తర్వాత ఆ న్యాయం కూడా అయిపోయింది. ఎక్కడ గంగలో కలిసిపోయింది. ఎందుకంటే జీవో 20 తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మేది ఇలా ఎస్టీ బీసీ పిల్లలు, ఎస్టీ ఎస్సీ పిల్లలు. ఆ పిల్లలను కూడా నడుము ఇరగొట్టిండి ఇలా 29 తీసుకొచ్చి. ఇలా గ్రూప్ 1లో చాలా అన్యాయం జరుగుతుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1లో అంతిమ విజయం నిరుద్యోగులదే. జియో 29 కావచ్చు, ఏదైనా కావచ్చు. రేపు ఫిబ్రవరి 5న మా ఇది ఉంది, ఏది మాకు రిజల్ట్ ఉంది. ఆ రోజు కూడా చెప్తున్నాం, మాకు సైడ్ 100% విజయం వస్తుంది, మేమే గెలుస్తాం. ఈ రేవంత్ రెడ్డి పైన ఫస్ట్ పతాకం ఈ తెలంగాణ నిరుద్యోగులు ఫిబ్రవరి 5న నాడుతున్నారు. ముఖ్యమంత్రి అంటే చాలా బిజీ వర్క్స్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తను రివ్యూస్ చేసుకోవాలి కాబట్టి తను బిజీ ఉండొచ్చు. సరే, మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీగా అయినటువంటి పదవులు పొందినటువంటి నాయకులు కూడా ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు అగెనెస్ట్గా మిమ్మల్ని ఆ రోజు మీరే వారి కోసం పనిచేస్తే మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు కూడా స్వయాన నేనే చూసిన. ఎట్లా చూస్తున్నా? అదే అంటున్నా కదా, పదవులు వచ్చినాయి, పెదాలు మూసుకుపోయినాయి. మరి మీకు నిజంగా మమ్మల్ని మీరు విస్మరిస్తే మరి చిక్కడపల్లి లైబ్రరీ రండి. ఆ రోజు బెల్లం చుట్టి లేక 10 రోజులు వచ్చారు కదా, తెగ 10 రోజు వచ్చారు కదా. మరి ఇలా ఎందుకు రావట్లేదు? ఇలా లైబ్రరీ చైర్మన్ రావడానికి మర్చిపోయింది. లైబ్రరీ ఇక్కడ పెట్టుకొని అఫ్జల్గంజ్ వెళ్తుండు. ఇవాళ మన బల్మూరి వెంకట్ గారు ఇక్కడ నివాసం పెట్టుకొని కోకాపేటలో ఉంటుండు. కోదండరామ్ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, భయపడుతుండు. మేము కనీసం నిరుద్యోగులు వచ్చినాం సార్ అని ఫోన్ చేస్తే భయపడుతున్నాడు. ఇలా ఆక్రమణ దిక్కే లేదు. యాడిబేరి అంత మేధావులు, అపరమేధావులు అంటారు. అంతకంటే ఘోరంగా, అంతకంటే హీనంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సంఖ నాకిపోతున్నాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతారు? మీ పెదవులకు మీ పదవుల కోసం పెదాలు ముడుచుకోకండి. ఇలా తెలంగాణ నిరుద్యోగులు మేము ఎమ్మటున్నారు. ఆ రోజు మిమ్మల్ని దాడి చేసినా కూడా నిరుద్యోగులు వెంటనే ఉన్నారు. గుర్తుపెట్టుకోరి. రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులకు ఎదురు దెబ్బ తలగపోతే చూడండి.